ఎవరు నన్ను వెంటపడలా. ముందు చెప్పినట్టుగా లైఫ్లో ఆధ్యాత్మికతలో పూర్తిగా విజయం సాధించాలంటే దానికి పూర్తి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక ఎవరితో సంబంధం లేదు, ఎవరు భయపెట్టే మాటలతో సంబంధం లేదు, ఎవరు అవమానించే మాటలతో సంబంధం లేదు, ఎవరు నిందించే మాటలతో సంబంధం లేదు, ఎవరు భయపెట్టి నువ్వు అలా ఉండొద్దు, నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్పే మాటలతో సంబంధం లేదు. ఏనికి సంబంధం లేకుండా సాధన అవగాహన చేసుకోవడం, సాధన చేయడం, ఈ రెండే. అదొక ప్రపంచం అన్నట్టుగా. కాబట్టి ముందు చెప్పింది ఏంటి, అవన్నీ ఆపేసి మొత్తం నియమాలు ఉంచుకొని అప్పుడు మొదలు పెడదాం సాధన. లేదంటే సాధన చేస్తూ అయినప్పుడు అయింది అన్నట్టుగా సాధన చేయడం. ఆ రెంట్లో ఏది ప్రిఫరెన్స్ అంటే మీరు ఎవరికన్నా దేనికి బ్యాలెన్స్, దేనికి మార్కులు ఎక్కువ వేస్తారో నాకు తెలియదు, కానీ నేను మాత్రం 100% ముందు సాధన, తర్వాత ఆహార నియమాలు.